Hello all, welcome to the channel. Here is the non-spoiler review of movie దురేందర్ 2 ద రివెంజ్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఫుల్ సాటిస్ఫై అయ్యా. వాట్ ఏ క్లైమాక్స్. రణ్వీర్కి అయితే అవార్డు పక్క. 10 నిమిషాలు తక్కువ 4 గంటలు ఉంటుంది మూవీ, కానీ ఫుల్ ఎంగేజ్తో ట్విస్టులతో బాగాలే ఉంటుంది. స్క్రీన్ ప్లేతో అయితే ఆదిత్యర్ మన డైరెక్టర్ రఫ్ ఆడేశాడబ్బా. ఎక్కడా బోర కొట్టకుండా బాలే తీశాడు. పార్ట్ 2 ఎగ్జాక్ట్ మిర్రర్ ఫస్ట్ 1కి. పార్ట్ 1లో మనల్ని వాళ్ళు ఏమేమన్నారు అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు ఆదిత్యర్ గారు ఎలాంటి వాడంటే చాలా తెలివైన ఫిలిం మేకర్ అండి. హీ నోస్ హీ పొలిటికల్ స్టాండర్డ్స్. కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ అయితే ఎగ్జాక్ట్గా అట్టే పెట్టేశారు. పార్ట్ 2నే మంచి ఎంగేజింగ్గా ఇచ్చాడు. లెంత్ అనేది మ్యాటరే కాదు, నువ్వు ఎగ్జైట్మెంట్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చోబెట్టి వాళ్ళకి వచ్చే ట్విస్టుల్ని ఎంజాయ్ చేసేలా చేయగలిగితే దానికి మించిందా. అండ్ ఆడియన్స్ మైండ్లో వచ్చే కొన్ని డౌట్స్కి ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. ఫిలిం మేకింగ్లో ఒక రూల్ ఉంటుంది, ఆడియన్స్ డౌట్స్ని నువ్వే సాల్వ్ చేయలేకపోతే ఆడియన్స్ ఎగ్జైట్మెంట్గా కూర్చొని మూవీని ఎంజాయ్ చేయలేరు. ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేలాగా డైరెక్టర్ చేసి చూపించాడు స్క్రీన్ ప్లేతో. కాబట్టి మూవీ అంత ఎంగేజింగ్గా ఉంటుంది, అంత రన్ టైం అయినా సరే బోర్ కొట్టదు. ఇంటర్వెల్లో క్రేజీ ఉందనుకున్నా, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే బ్యూటిఫుల్ సీన్ అండి. ఎమోషన్ని పిండేశాడు. బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. మళ్ళీ ఈ లెవెల్ సీన్ ఇవ్వగలడా అనుకుంటే ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకోటి అలా కనెక్షన్ భలే ఉంటాయి సీన్స్. అసలు మూవీ థీమ్ మొత్తం ఇక్కడే చెప్పేస్తారు. ఆ దేశం మీదే కాదు, అందులో నుంచి వచ్చే బ్యాడ్ ఐడియాలజీని, మనుషుల్ని, వాళ్ళని మాత్రమే అంతం చేయడం ఇంటెన్షన్ అనేది చెప్తారు. పర్ఫెక్ట్ సీన్స్. నా వరకైతే రైటింగ్ పీక్స్ అనిపించింది ఇక్కడే. చాలురా, ఇంకా రివెంజ్ ఏదో ఇస్తే సాటిస్ఫై అయిపోదాం అనుకున్న ప్రతిసారి ఇచ్చే రివెంజ్ సీన్స్ చాలా క్రేజీగా ఉంటాయి. ఇలానే వెళ్తే రొటీన్ అయిపోతుంది అని మన మైండ్లో ఒక థాట్ రాగానే కథను వెంటనే అడ్డం తిప్పేస్తారు. అండ్ ప్రీ క్లైమాక్స్ పోర్షన్ అయితే ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. రా, ఇది కథరా మూవీ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మూవీని లేపుతూనే ఉంటారు, కానీ మనకు వచ్చే సాటిస్ఫై ఉంటుంది ఆ సీన్ చూసేటప్పుడు. భలే అనిపిస్తుంది. అది రివీల్ అయ్యే సీన్స్ వల్ల కావచ్చు, రణ్వీర్ పర్ఫార్మెన్స్ వల్ల కావచ్చు. ఈ సినిమాకి రణ్వీర్కి ఖచ్చితంగా అవార్డు రావాలండి. ఆయన అయితే ఫస్ట్ 30 మినిట్స్ క్లైమాక్స్ పోర్షన్లో భలే నటించాడు. ముందురా సినిమా అనిపించేలా చేశాడు. ఏమవుతుంది అనే ఇంటెన్షన్తోనే సినిమా మొత్తం మనం చూస్తూనే ఉంటాం. భలే ఉంటుంది సినిమా, మస్ట్ వాచ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి మూవీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.